అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్లిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెప్లిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ, 11 times కానీ, 54 times కానీ, లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలో అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనురాశి వాళ్ళ గురించి. ధనురాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి జూపిటర్ 7th హౌస్లోనే ఉన్నారు, ఈ రాశిని చూస్తున్నారు. సో అదొక పెద్ద బ్లెస్సింగ్. సో తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా మనకి 6th ఏంటంటే బుధాదిత్య యోగం అనేది జరుగుతోంది. అండ్ ఆల్సో మార్స్ కూడా 8th ఉన్నారనమాట. 8th నుంచి 9thకి వెళ్ళినప్పుడు అంటే జూన్ 7th తర్వాత వీళ్ళకి కొంతవరకు ఏంటంటే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పెన్సెస్ అన్ని చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. అండ్ 2nd and 3rd లార్డ్ ఆల్సో 4th ఉన్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th లార్డ్ 6th ఉండడం అనేది కూడా జరిగిందనమాట. అలాగే 11th లార్డ్ 5th ఉన్నారు, అది చాలా మంచి సంచారము. సో తప్పక పై చదువులు చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే నాలెడ్జ్ గెయినింగ్లో ఉండేవాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, అండ్ ఆల్సో ఏంటంటే సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ, CEO పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే టీచర్స్కి కానీ, లేకపోతే స్కూల్స్ నడిపే వాళ్ళకి కానీ, నాలెడ్జ్ బేస్లో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సన్ కూడా చేరుతున్నారు, అంటే మనకి జూన్ 15కి మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో 7th ఉంటారు కనుక తప్పక గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది, మంచి మంచి పథకాలు వస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే ముందుకి వెళ్ళే, వాళ్ళు చేసే పనిలో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రమోషన్ సూచనలు అలాగే ఇంక్రిమెంట్ సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు కూడా
ఆరో ఇంట్లో ఉన్నారు అంటే 7th and 10th లార్డ్ అయ్యాడు. కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంతవరకు కెరియర్లో కూడా బాగుంటుందన్నమాట. అందుకనే ముందే నేను చెప్పింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది. కుటుంబ స్టేటస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేవింగ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. తప్పక వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు, అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందన్నమాట. సో తప్పక వీళ్ళకి పరిహారాలు చేయవలసిందే. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు కనుక, అండ్ ఖర్చులు చాలా అధికం, హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిహారాల విషయానికి వస్తే మనం చేయవలసింది ఏంటంటే గురువు కాళ్ళు పట్టుకోవడమే. ఏ గురువు అయినా సరే, మన కుల గురువు అవ్వచ్చు, లేకపోతే సాయిబాబా, దత్తాత్రేయ, ఎవరైనా సరే, మనకి దక్షిణామూర్తి అవ్వచ్చు, లేకపోతే శివుడు అవ్వచ్చు, శక్తి రూపం అవ్వచ్చు, ఏ రూపమైనా కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది. ఇంట్లోంచి బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ రాహు అయ్యాడు. సో తప్పక క్రియేటివిటీ అనేది పెరుగుతుంది బాగాను. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 9th హౌస్లో మనకి మార్స్ ఉన్నాడు. మనం చూసాము అంటే 9th హౌస్లో మార్స్ దిగుతున్నారంటే సింహానికి కేతుతో ఉంటారనమాట. సో కొంతవరకు ఏంటంటే భాగ్యం అనేది బయట అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది ప్రాప్తిస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో 3వ ఇంట్లో ఉన్నారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, మళ్ళీ కలయిక ఉండడం, అండ్ ఎప్పుడో లాంగ్ లాస్ట్ ఫ్రెండ్స్ మనకి టచ్లో లేరు అనుకున్న వాళ్ళు మళ్ళా కలవడం అనేది జరుగుతుంది. సెకండ్లో ఏమో రాహు ఉన్నారు. సో తప్పక ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్లో ఉన్న వాళ్ళు కానీ, ఫారిన్ అంటే బయట దేశాలతో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక కెరియర్ పాత్ అనేది కొంచెం బాగుంది, రాబడి అనేది కూడా బాగుందన్నమాట. మనం స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చూసాము అంటే మార్స్ డెబిలిటేషన్లో ఉన్నారు, 7th హౌస్లో ఉన్నారు. అయినప్పటికీను కొంతవరకు కెరియర్ పాత్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు ఫస్ట్ వీక్. ఎందుకంటే నాట్ ఓన్లీ డెబిలిటేషన్, ఆయన ఏంటంటే 10th డెబిలిటేషన్, చాలా మీకు పనిలో శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే ఏంటంటే ప్రెషర్, వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం సతమత అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట. ఆయన కూడా మార్స్ ఏంటంటే మనకి దిగుతున్నారు ఎప్పుడు జూన్ 7th. మార్స్ కేతు కూడా అంత మంచి కలయిక కాదు. సో మనం చూసాము అంటే చాలా మటుకు అంత మంచి పొజిషన్స్ లేవు, ప్లానెటరీ పొజిషన్స్ ఈ రాశి వాళ్ళకి. ఈ గోచారం గురించి చెప్తున్నాం, ఎస్పెషల్లీ జూన్ నెల. సో కొంతవరకు వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ కెరియర్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా కనిపిస్తోంది. మనం చూసాము అంటే 3rd లార్డ్ కూడా 6thలో ఉన్నాడు. అలాగే మనకి 8th ఏమో అఫ్లిక్షన్ వచ్చింది. అండ్ ఆల్సో మనం చూసామంటే 10th లార్డ్ ఇప్పటి వరకు ప్రస్తుతం 4thలో ఉన్నారు, ఆయన 5th హౌస్కి వెళ్తారు. సో తప్పక లక్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో 11th లార్డ్ ఏమో మనం చూసాము అంటే 8thలోకి వెళ్తున్నారు. సో తప్పక ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ రావడం కానీ, డబ్బు దూబ్రా ఖర్చు అవ్వడం కానీ, అలాగే హెల్త్ విషయం మీద చాలా ఖర్చు పెట్టడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ, పిల్లలకు కానీ హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే 2nd రాహు ఉన్నాడు కనుక ఫైనాన్షియల్ స్టేటస్ అనేది
స్టేబుల్గా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో ఎస్పెషలీ. సో మనం చూసాము అంటే కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి టెన్షన్తో పాటు ఉద్యోగ రీత్యా ట్రావెలింగ్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఆల్సో దాంట్లో శ్రమ పడడం కానీ అందరితోనూ కొంచెం సపోర్ట్ లేకపోవడం కానీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసేప్పటికీ మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పడం జరుగుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సన్ అండ్ ఆల్సో మనం చూసామంటే బుధుడు సిక్స్త్ అధిపతి ఏమో మనకేమో 5వ ఇంట్లో ఉన్నాడు. సో లక్ కూడా కొంచెం తక్కువే. మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా అంటే ఏంటంటే రాబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది ఈ నెలలో. అండ్ లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే కొంతవరకు పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, పై చదువులకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మెర్కురీ మనకి 6th లార్డ్ 5th లో ఉన్నప్పటికీ పిల్లల పట్ల కూడా కొంచెం ధ్యాస పెట్టడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంత వరకు రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందరితో సన్నిహితంగా ఉండడం కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే కనిపిస్తుంది. కొంతవరకు హ్యాపీగా ఉండడం ఆ టైమే కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శని జపం చేయడం కానీ, లేకపోతే శని పూజ చేయడం కానీ, లేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం చాలా మంచిది. అలాగే ఒక నల్ల కుక్కకి ఆహారం పెట్టడం శనివారం మంచిదన్నమాట. అండ్ ఆల్సో తైల దీపం సాటర్డే వెలిగించుకోవడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఏదేనైనప్పటికీను ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి జూన్ నెలలో.